అంశం ఏంటి? ఉపకారం మరవని మహనీయుడు. మాకు తెలుసులేండి, నువ్వు అంతకుముందు చెప్పావు అంటారా? ఉపకారం మరవని మహనీయుడు. గమనించండి, ఎవరు ఏం ఉపకారం పొందుకున్నాడు అన్న ప్రశ్నలతో ఈరోజు మనం ముందుకు వెళ్తాం. ఆలోచించండి, ఒక వ్యక్తి మనకి ఉపకారం చేసినప్పుడు సహజంగా మనము అది గుర్తు పెట్టుకుంటారా అంటే చాలా మందికి గుర్తు ఉండిద్దా? అవసరం ఉన్నంత వరకు కాళ్ళు, అవసరం తీరిపోయినాక నువ్వేం చెప్పావురా నాకు అంటాం, నువ్వేం చేసావు నాకు అనేవాళ్ళు ఉంటారు. ఆలోచించండి, అంటే ఉపకారానికి ఏం చేస్తున్నారు? ఉపకారాన్ని ఏం చేస్తున్నారు? మరిచిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకి ఒక భయంకరమైన పరిస్థితి ఎదురైంది. ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు ఎవరు? దానియేలు కదా? లేకపోతే ఎవరు మొట్టమొదటి రాజు ఎవరు? సూరి సౌలేనా? ఆయనేనా? ఎందుకంటే కొన్ని విషయాలు నువ్వు కూడా చెప్పాలి. ఓకే, ఆ మొట్టమొదటి రాజుని గజగజలాడిస్తున్నాడు శత్రువు సైన్యం. ఎవరో శత్రువులు, ఫిలిస్తీన్లు చాలా మంది వచ్చారు, వాళ్ళలో గోలియాతు గజగజలాడిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక సవాలు విసురుతూ ఉన్నాడు, ఒక గొప్ప సవాలు విసురుతున్నాడు. ఎవడైనా మీలో, ఇంక చెప్పాలంటే పచ్చిగా చెప్పాలంటే, మీలో ఎవరైనా మూతి మీద మీసం ఉన్నవాడు నన్ను ఎదిరించడానికి రండి, నన్ను ఒక్కడే కొట్టండి మేము అని చెప్పేసి ఒక సవాలు విసురుతూ ఉన్నాడు. ఆ సవాలు విసురుతూ ఉన్నప్పుడు అందరు కూడా ఆయన దెబ్బకి, ఆయన ఎంత ఉంటాడు? ఆయన హైట్ ఎంత? 4 అడుగుల 3 అడుగుల 6 అడుగుల 6 మూరల జానడు, అంటే దాదాపు చాలా హైట్ ఉంటాడు. అతను ఆ సవాలు విసురుతూ ఉన్నప్పుడు అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఆ గొలియాతు వచ్చేసేసేసి మాట్లాడుతున్న మాటకి ఇశ్రాయేలు సౌలు రాజుకు కూడా ఏం భయం మొదలైంది. ఈ విధంగా ఆ గొలియాతు వచ్చి బయలుదేరి మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఈ విధంగా భయపడుతూ ఉన్నప్పుడు తన పరిస్థితుల గురించి రాస్తూ ఉన్నాడు. చూడండి, ఆ గొలియాతు పరిస్థితి గురించి రాస్తూ ఉన్నాడు. ఒకసారి చదువుదాం. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనం నుండి చూడండి. మొదటి నుండి చూడొచ్చు, 2వ వచనం అక్కడక్కడ టచ్ చేసుకుంటా మనం ముందుకు వెళ్దాం. వీళ్ళిద్దరు ఉభయుల మధ్య ఒక లోయ ఉండెను. అతడు 6 మూరల జానడు ఎత్తు మనిషి. ఇదంతా కూడా మీకు తెలుసు కాబట్టి అతని గురించి డీటెయిల్ రాస్తున్నారు. మీరు తర్వాత చదువుకోండి, తెలియనోళ్ళు చదువుకోండి. ఇతడి పరిస్థితి ఎలాగ ఉన్నాడు అంటే చాలా గొప్పవాడుగా కనబడుతున్నాడు. అతను పట్టుకున్న పరిస్థితుల్లో చూస్తూ ఉంటే మిగతా వారందరికీ కూడా భయం అనేది ఏర్పడుతూ ఉంది. 11వ వచనాన్ని చూడండి. 11వ వచనాన్ని చూడగలిగితే వాళ్ళందరికీ భీతి వస్తుంది. ఏమంటున్నాడు? ఎవరైనా ఉంటే నా మీదకు వచ్చి నన్ను ఒక్కడిని కొట్టండి అంటున్నాడు. ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే రాజు, ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు కూడా ఏమొచ్చేసింది? భీతి అనేది మొదలైంది, భయం అనేది మొదలైంది. భయపడుతూ ఉన్నాడు.
ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడుతూ ఉన్నప్పుడు ఆ పరిస్థితులను ఆ పరిస్థితులన్నీ కూడా ఎలాగ ఉండిపోయినాయి అంటే, అతను వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ భయపడుతూ ఉన్నప్పుడు రాజు కూడా భయపడుతూ ఏమని ఇచ్చాడు తెలుసు? ఎవరన్నా వెళ్ళంటారా బాబు వాడి మీద కంటే వాడు ఆకారాన్ని చూసి భయపడుతున్నాడు. ఆకారాన్ని చూసే భయపడుతున్నాడు. వాళ్ళ ఆకారాన్ని చూడంగానే వీళ్ళకి భయం అనేది ఏర్పడుతూ ఉంది. చూడండి ఇదే అధ్యాయము 24వ వచనం నుండి చూడండి. 24వ వచనం నుండి ఇజ్రాయేల్ అందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోయి. ఎవరు ఎదుట నుండి పారిపోయారు? ఎవరు ఎదుట నుండి? గొలియాతు నుండి. వాడి ఆకారాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలు అందరు కూడా భయపడి ఏం చేస్తున్నారు? పారిపోతూ ఉన్నారు. చదువుతాం. ఇశ్రాయేల్లో ఒకడు వానిని చంపిన వానికి రాజు ఏం చేస్తానంటున్నాడు? బహుగా ఐశ్వర్యమును కలుగు చేసి ఒక ప్రకటన చేసేసాడు. రాజు ఒక ప్రకటన చేసేసాడు. ఎవరైతే గొలియాతును కొడతారో, ఎవరైతే గొలియాతును సంహరిస్తారో వాళ్ళకి బహుగా ఏమిస్తానంటున్నాడు? ఐశ్వర్యాన్ని ఇచ్చేసేసి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ గజగజలాడిపోతూ ఉన్నారు. ఆ గజగజలాడిపోతున్నప్పుడు భయపడుతూ ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడంటే వాడిని కొట్టడానికి ఎవరు వెళ్ళట్లా, గొలియాతుని కొట్టడానికి ఎవరు వెళ్ళట్లా. అందరూ భయపడుతూ ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో ఈయన ఒక ప్రకటన చేశాడు. ఎవరైతే అతన్ని చంపుతారో, ఎవరైతే అతన్ని జయిస్తారో వాళ్ళకి బహుగా ఏమిస్తానన్నాడు? బంగారం, ఐశ్వర్యాన్ని ఇస్తానంటున్నాడు. రెండోదిగా తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడు ఎవరైనా కదులుతున్నారా? ఓరి బాబు, బతికుంటే బస్ స్టాండ్ లో బజ్జీలో బఠానీలో అప్పుడు బస్ స్టాండ్ లేకుండా ఉండయండి అంటారా? మళ్ళీ కౌంటర్లో వేయాలంటే మన వాళ్ళ తర్వాతే. ఆలోచించండి. అంటే బతికుంటే చాలు, ఏదో ఆగు తిని బలసాగు తిని బ్రతికేయచ్చు అని చెప్పేసి, మాకు మీ బంగారం వద్దు, మీ ఐశ్వర్యం వద్దు, నీ కూతురు కూడా నాకు అవసరం లేదని చెప్పేసి అందరూ ఆ విధంగా ఉంటూ ఉన్నప్పుడు చూడండి పిల్లరా, అప్పుడు కనపడి వచ్చిన వ్యక్తి దావీదు గారు. వీళ్ళందరూ ఇంత భయపడుతూ ఉన్నప్పుడు వారందరూ కూడా గజగజలాడిపోతూ ఉన్నప్పుడు దావీదు గారు ఎంటర్ అవుతారు. చూద్దాం. దావీదు జీవము గల దేవుని సైన్యమును ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు వాడిని చంపి జనులు ఈ విధంగా చేయబడిద్దని అతనికి ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు వారితో మాట్లాడినది ఆలోచించండి. ఇప్పుడు పెద్ద వీళ్ళు అంటున్నారు ఏంటి పరిస్థితి, అసలు వాడేంటి అట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కోపం వస్తుంది. కోపం వస్తూ ఉన్నప్పుడు ఈ మాట్లాడుతున్నప్పుడు ఏంటి విషయాలు అన్నప్పుడు వాళ్ళ పెద్ద అన్నయ్య వచ్చేసి ఏం చేస్తున్నాడు? అతనితో మాట్లాడుతూ ఏమంటున్నాడు? దావీదు మీద ఏమొచ్చింది? ఈ యుద్ధములో ఉన్నవారు ఎవరు ఉన్నారంటే తన అన్నలు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా ఏమైపోతున్నారు? గొలియాతును చూసి భయపడుతూ ఉన్నారు. భయపడుతూ ఉన్నప్పుడు పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నప్పుడు దావీదు వచ్చేసి ఏం చేయాలి, ఇతను కొడితే ఏం చేస్తాడు, ఇవన్నీ వివరాలు అడుగుతున్నాం. ఇతనికి ఏమొస్తుంది? ఒరే, మేము ఎప్పటి నుంచో యుద్ధ వీరులం, అయితే మేమే గజగజలాడిపోతాం, నువ్వు వచ్చి ఇవన్నీ మాట్లాడతావేంటని కోపం వస్తుంది. చూడండి, కోపం వచ్చి అసలుకి నువ్వు ఎక్కడో గొర్రెలు కాసుకోవాల్సిన వ్యక్తివి, నువ్వెందుకు ఆ మందను విడిచిపెట్టేసి ఇలాగ వచ్చేసేసావని అతను ఎలా పడితే అలాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఈయన మాట్లాడిన మాటలు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి?
ఎవరి దగ్గరికి వెళ్ళి? సౌలు దగ్గరికి వెళ్ళి. ఎవరు మాట్లాడిన? దావీదు మాట్లాడిన మాటలు ఎవరి దగ్గరికి వెళ్ళి? సౌలు దగ్గరికి వెళ్ళి. సౌలు దగ్గరికి వెళ్ళేపాటికి పరిస్థితి వెళ్ళేపాటికి సౌలు ఏం మాట్లాడుతున్నాడో ఒక మాటను కనుక మనం చూడగలిగితే 38వ వచనం, ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఇదంతా కూడా ఆయనకి కూడా తెలిసేపాటికి, తెలిసిన తర్వాత నువ్వేం చేయగలుగుతావా, నిన్ను చూస్తే నువ్వు చిన్నోడుగా ఉన్నావు, యుద్ధం అభ్యాసం ఎక్కడ 33వ వచనంలో నుండి, ఇదంతా మీరు తర్వాత చదువుకోండి, మనకి తెలిసినే కాబట్టి. ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు చిన్నోడు కదా, నీకేం తెలుసయ్యా అది ఇది అన్నప్పుడు ఆయన అంటాడు, ఆయన మాట్లాడుతున్న మాట జీవం కలిగిన దేవుణ్ణి తిరస్కరించిన. అసలుకి ఎలాంటి పరిస్థితి వస్తుందంటే ఇశ్రాయేల్ అందరూ భయపడుతూ ఉన్నప్పుడు ఇతను ఏం చేస్తున్నారు వాళ్ళ సైన్యానికి అంటే అతన్ని జయించి ఉపకారము చేస్తున్నాడు. దావీదు గారు ఏం చేశాడు? సౌలుకి ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చేశాడు? ఉపకారం చేశాడు. ఆయన చంపిన విధానాన్ని కూడా చూసేసి మనం ముందుకు వెళ్ళిపోదాం, చూద్దాం ఒక్కసారి. 46 నుండి చూద్దాం. 46 నుండి పైన అంతా చదివితే ఫిలిస్తీయుడు మాట్లాడతాడు, ఒరే నువ్వు బొట్టోడు కదా, నన్నేంటికి ఒక్కరిగా మాట్లాడుతున్నావు అది ఇదని చెప్పేసి మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఇతను అంటున్నాడు, చంపిన తర్వాత మాట్లాడుతాడు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుగా పోగా, దావీదు వారిని ఎదుర్కొనడానికి సైన్యం తట్టు త్వరగా పరిగెత్తుకొని పోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి తీసి కొట్టిన తర్వాత 50వ వచనం చూడండి. దావీదు ఆ ఫిలిస్తీయుని బలాఢ్యుడు, దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపాడు. ఆ ఫిలిస్తీయుని ఏం చేసేసాడు? కొట్టి చంపేశాడు. క్లియర్ అయిపోయింది కదా, అర్థమైపోయింది కదా. ఇంతవరకు ఇశ్రాయేల్ ప్రజలందరికీ భయపడుతూ ఉన్నప్పుడు దావీదు గారు ఏం చేశాడు అంటే ఉపకారము చేశాడా లేదా? ఉపకారం చేశాడా లేదా? ఉపకారం చేశాడు. మరి ఉపకారం చేసిన వాళ్ళకి ఏం చేయాలి? మర్చిపోకుండా ఉండాలా పరిస్థితులు. అయితే అతను చేసిన దానిని ఇప్పుడు ఇతనికి ఏం వచ్చేస్తుందంటే, సౌలు ఏం చెప్పాడు? ఐశ్వర్యాన్ని ఇస్తాను, బహుగా ఐశ్వర్యాన్ని ఇస్తాను, నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. పెళ్లి చేస్తానన్న వ్యక్తి అది అంతా కూడా జరిగింది అనుకోండి. అయితే అతనికి ఏమొచ్చేసింది అంటే అతని మీద కోపం, ద్వేషం వచ్చేస్తుంది. చూడండి 18వ అధ్యాయంలో ఆ ఫిలిస్తీని చంపి వస్తూ ఉన్నప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అనమాట. 6వ వచనం. తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలుకు వేల కొలది దావీదు 10,000 కొలది శత్రువును హతము చేసిరనిరి. ఈ మాట అన్నప్పుడు అతనికి ఎలాగ ఉంది అంటే చూడండి, ఆ మాటలు సౌలుకి ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అని నాకు 1000 కొలది అని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకోను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిచి ఎప్పుడు దొరుకుతాడా వేసేయాలి. ఉపకారం చేశాడా లేదా? రాజ్యానికి, రాజుకు ఉపకారం చేశాడా లేదా? ఉపకారం చేయగలనే. ఇక్కడ నుండి మీరు గమనించండి, ఇక్కడ నుంచి మనం గమనించగలిగితే ఈ అధ్యాయం కాడ నుంచి అక్కడ నుండి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఇట్లా అప్పటి నుండి ఇంకా ఆయన చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆలోచించండి, అతన్ని చంపాలనే ఉపకారం చేసిన వ్యక్తికి ఏం చేస్తున్నాడు? అపకారం చేయటానికి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు గమనించండి, ఇతన్ని చంపాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు వెంటనే తన కుమారుడు, ఎవరు కుమారుడు? సౌలు కుమారుడు ఉపకారం చేయటం మొదలుపెట్టాడు. ఎవరికి? మర్చిపోలేదు. మన పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు ఆయన వచ్చి మనకి సహాయపడ్డాడని చెప్పేసి అతనికి ఉపకారం చేయటం మొదలుపెట్టాడు. దావీదుకి
ఉపకారం చేయటం మొదలుపెట్టాడు. అతని గురించి రాయబడుతున్న మాట, ఇంకా దావీదును చంపాలని ఇతను ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు యోనాతాను గారు ఏ విధంగా సహాయపడుతున్నాడో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇదంతా జరుగుతున్నప్పుడు 18వ అధ్యాయం మొదటి వచనంలోనే వాళ్ళిద్దరూ ఎలాగా ఉన్నారో కొన్ని విషయాలు రాస్తున్నాడు. చూడండి, మొదటి వచనంలో దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిన యోనాతానును దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమిస్తున్నాడు. గమనించండి, ఇతను మర్చిపోవట్లేదు ఉపకారాన్ని, చేసిన ఉపకారాన్ని మర్చిపోవట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సౌలు కుమారుడు యోనాతాను ఏం చేస్తున్నాడు? దావీదుతో ఏం చేస్తున్నాడు? స్నేహం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒకే అభిప్రాయంగా ఉన్నాడు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తన తండ్రి ఏం చేయాలనుకుంటున్నాడంటే మాటకి అతన్ని లేపేయాలి అనుకుంటున్నాడు, చంపాలి అనుకుంటున్నాడు. చంపాలనుకుంటున్న ప్రతిసారి ఇతను అడ్డుపడుతూ ఉంటాడు. అతను చంపాలి అనుకుంటూ ఉంటాడు. ఆ చంపాలి అనుకున్నప్పుడు వెంటనే ఇతను అడ్డుపడుతూ ఉంటాడు. అతను తప్పిస్తూ ఉంటాడు. అనేక సార్లు యోనాతాను గారు తనను తప్పించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ విధంగా తప్పిస్తూ ఉంటాడు. చూద్దాం కొన్ని విషయాలు. 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం చూడగలిగితే, 19వ అధ్యాయం మొదటి నుండి చూడగలిగితే, అంతటా సౌలు తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లనేనా, తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలన్న ప్రయత్నము మీద ఉన్నాడు, కాబట్టి నీ ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండు. చూడండి, ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. ఏమని చెబుతున్నాడు? సౌలు ఏం చెబుతున్నాడు? దావీదును చంపాలని తన కుమారుడైన యోనాతానుతోను ఎవరితో చెబుతున్నాడు? తన సేవకులతో చెబుతున్నాడు. ఉపకారం చేశాడు కదా దావీదు గారు. ఇశ్రాయేలు రాజ్యానికి, అంటే ఇతనికి ఉపకారం చేశాడు. అక్కడ ఉన్నవారు ఇశ్రాయేలు ప్రజలందరికీ శత్రువును సంహరించి ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని మరిచిపోయి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? చంపాలనుకుంటున్నాడు. ఇప్పుడు చంపాలనుకుంటే ఇతను ఏం చేస్తాడు? వెంటనే చంపుతున్నాడా? యోనాతాను గారు చంపుతున్నాడా? లేదు. వెళ్ళిపోయి అతనికి తన తండ్రి ఏదైతే చేస్తున్నాడో అన్నిటిని తప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. చూడండి, పట్ల తప్పిస్తూ ఉన్నాడు. అతనికి వెళ్ళిపోయి నువ్వు దాగు అని చెప్పేసేసి చెప్పుకుంటూ వెళుతున్నాడు. ఎందుకంటే అతన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దాగి ఉండమని చెబుతూ ఉన్నాడు. ఇంకా చూడగలిగితే 9వ వచనాన్ని చూడండి. ఇదే 9వ వచనం. 9 కాదు, ఈ విధంగా అతన్ని పంపిస్తూ ఉంటాడు, తప్పిస్తూ అనేక పరిస్థితుల్లో నుండి ఆయన్ను చంపాలనుకుంటూ ఉంటాడు. ఇతను తప్పిస్తూ ఉంటాడు. తప్పించుకుంటూ వెళుతూ ఉంటాడు. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు, కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నప్పుడు 20వ అధ్యాయము 9వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. 9వ వచనం. నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతేనే నీతో తెలియజెప్పుదును కదా అని అనగా, దావీదు నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినముగా మాట్లాడిన ఎడల దాన్ని నాకు తెలియజేయవారెవరని యోనాతాను అడిగాను. ఈ మాటను చూసి మనం ముందుకు వెళ్దాం. ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే 7వ వచనం నుండి మనం చూడగలిగితే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకున్న తర్వాత జరుగుతున్న విషయం ఏంటంటే యోనాతాను ఆ మాట ఎన్నటికీ అనరాదు. పైన ఏం మాట్లాడతాడంటే, నేను వచ్చేస్తానని నన్ను దావీదు గారు మాట్లాడతారు. నేను నాకు ఒక ఉపకారం. 8వ వచనం చూడండి. నీ దాసునైనా నాకు ఏమనగా నీతో నిబంధన చేయుటకై నీవు నన్ను రప్పించితివి. నా యందు దోషం ఏమైనా ఉండిన ఎడల నీ తండ్రి వద్దకు నన్ను ఎందుకు తోడుకొని పోదువు? అంటే ఇప్పుడు ఈ దావీదు గారు మాట్లాడుతూ నాలో ఏమైనా దోషం కనపడితే నీ తండ్రి దగ్గరికి ఎందుకు తీసుకువెళ్ళాం
అని చెప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఎలాగ ఉంటారు? అతనేమో చంపాలి అనుకుంటూ ఉంటాడు సౌలు గారు, ఇతనేమో తప్పిస్తూ ఉంటాడు. ఈ విధంగా తప్పించుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు 30వ వచనంలోకి వచ్చేపాటికి 20వ అధ్యాయం 30వ వచనంలోకి వచ్చేపాటికి ఇక్కడ తిడతాడు. పిల్ల ఎవరు తిడతాడో తెలుసా? సౌలు ఎవరిని తిడతాడు? యోనాతాన్ని తిడతాడు. అది నీకు బుద్ధి ఉందా? నువ్వు వాడిని తప్పిస్తున్నావు, మాటకి తప్పిస్తున్నావు, వాడిని లేపేయాలరా అంటే నువ్వేంటో వాడిని తప్పిస్తావని చెప్పేసేసి ఎంత భయంకరంగా మాట్లాడతాడు చూడండి. ఆగడగొట్టు కొడక అంటున్నాడు. అది పచ్చి బూత్ అండి, అదొక బూతు. ఎవరిని తిడుతున్నాడు తెలుసా? యోనాతాన్ని తిడుతున్నాడు. ఎవరు? సౌలు. ఎందుకు తిడుతున్నాడు అంటే దావీదును తప్పిస్తున్నారు. వారికి ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో నుండి తప్పించుకుంటూ వెళుతూ తప్పిస్తూ ఉంటుంటే ఇతను తిడతాడు. పిల్లరా, భయంకరమైన మాట అనమాట అది. తిడితే ఏమనుందంటే ఇంకొక బైబిల్లో ఏమనుందంటే, యోనాతాను చూసి సౌలు కోపంతో మండిపడి అతనితో ఇలా అన్నాడు, వక్రబుద్ధి గల తిరుగుబోతుదాని కొడక. ఎవరిని అంటున్నాడు సౌలు? వక్రబుద్ధితో తిరుగుబోతుదాని కొడుక అంటున్నాడు సౌలుని. నీకేంటి ఇలాంటి బుద్ధి వచ్చింది? అసలుకి ఇంకా పచ్చిగా చెప్పాలంటే నువ్వు పచ్చిగా చెప్పాలి, నువ్వు నా కొడుకువేనారా? నువ్వేంటి వాడికి సహాయపడుతున్నావు? నేను చంపేయాలనుకుంటే వాడికి సహాయపడుతున్నావేంటి అని చెప్పేసి ఆ మాట మాట్లాడతాడు. భయంకరమైన మాట అండి అది. చూడండి, ఇంకెప్పుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అసలు సిగ్గు కలగట్లేదా? నువ్వు వాడికి సహాయపడుతున్న సంగతి నాకు తెలిసే ఉంది. భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలుగదు కదా. వాడు బ్రతికుంటే రాజ్యం నీకు రాదురా, వాడే ఏలుతాడు. వాడు బతికున్నంత కాలము నీకు రాజ్యము రాదు, అతడికే రాజ్యం వచ్చేసిద్దని ఇతనితో మాట్లాడుతూ ఉన్న మాటను చూడండి. కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము, అతన్ని నా దగ్గరికి తీసుకురా. నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పాను. నిజంగా మరణానికి అతడు అర్హుడని ఎవరితో చెబుతున్నాడు? యోనాతానుతో చెబుతున్నాడు. అసలు మరణానికి అర్హుడైనా దావీదు గారు? ఏం చేశాడు అసలుకి? సౌలుకి ఏమైనా చేశాడు? ఆస్తి అంతా దోచుకున్నాడా? వాళ్ళ అమ్మాయిని లేకపోతే తీసుకెళ్ళిపోయాడా? ఏమైనా చేశాడా? లేదే, ఉపకారమే కదా చేసింది. ఉపకారం చేయగానే అతని మీద ఏం పుట్టింది? ద్వేషము పుట్టింది. అతను చంపాలి అనుకుంటూ ఉన్నాడు. ఆ చంపాలి అనుకుంటున్నప్పుడు గమనించండి, యోనాతాను గారు అడ్డుపడుతూ ఉన్నాడు. అడ్డుపడుతూ ఆయన్ని తప్పిస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ తప్పించేటప్పుడు మేలు చేసినప్పుడు ఏం ఎదురైంది? మేలు చేయగానే ఏం ఎదురవుతుంది? కీడు ఎదురవుతుంది. ఇతను దావీదుకి మేలు చేయాలనుకుంటే ఇతనికి ఏం ఎదురవుతుంది? తన తండ్రి ద్వారా కీడే ఎదురవుతుంది. ఉపకారం చేస్తూ ఉన్నాడు చూడండి దావీదుకి, మర్చిపోట్లా. ఉపకారము మరవని మహనీయుడిగా కనబడుతున్నాడు. ఎవరంటే యోనాతాను. చేసిన ఉపకారాన్ని మర్చిపోవట్లేదు. ఇతనైతే సౌలు అయితే మర్చిపోయాడు. మర్చిపోయి ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి. అంతటా యోనాతాను అసలు ఎందుక అతను మరణ శిక్ష పొందాలి? అతడు ఏమి చేసినని అందువలన తన తండ్రి దావీదును చంపను ఉద్దేశించి కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై బల్ల వద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను. చూడండి, చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే
ఇంత ఉపకారం చేసిన అతన్ని చంపాలని ఉద్దేశిస్తూ ఉన్నప్పుడు ఇతనికి బాధ వస్తుంది. ఎవరికి? యోనాతానికి బాధ వస్తుంది. మరి ఉపకారం పొందుకున్న సౌలు అయితే చంపటానికి ప్రయత్నిస్తున్నాడు. ఎవర్రా మీ దేశంలో ఎక్కడైనా రండి, వచ్చి నన్ను ఎదిరించండి అంటే అందరు భయపడుతూ ఉన్నప్పుడు దావీదు గారు వెళ్ళి గొలియాతును చంపొస్తే ఎంత సన్మానించాలి. అసూయ పుట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అతను చంపాలనుకుంటుంటే అతనికి సహాయపడుతుంది ఎవరు? మర్చిపోతున్నాడు ఉపకారాన్ని మర్చిపోతున్నాడు. యోనాతాను అంటే మరవట్లేదు, చేసిన మేలును మర్చిపోవట్లేదు, పొందుకున్న మేలును మర్చిపోవట్లేదు, దావీదును విడిచిపెట్టట్లేదు. ఇక్కడ కనపడుతుంది ఎవరు అంటే, ఎవరు కనపడుతున్నారంటే ఉపకారాన్ని మరవని వ్యక్తి ఎవరుగా కనపడుతున్నాడు అంటే ఎవరు కనపడుతున్నారు? యోనాతాను కనపడుతున్నాడు. మర్చిపోకుండా ఏం చేస్తున్నాడంటే అతన్ని తప్పిస్తున్నాడు. సౌలు చంపాలి అనుకుంటున్నాడు, తన తండ్రి చంపాలనుకుంటున్నాడు, అతన్ని తప్పిస్తూ ఉన్నాడు దావీదు గారు. పొందుకున్న మేలు మర్చిపోవట్లేదు. ఈ విధంగా జరుగుతూ ఉంది. అతను తప్పిస్తూ ఉన్నాడు. దావీదు గారికి కూడా అవకాశాలు వచ్చినాయి సౌలు చంపడానికి, కానీ ఏం చేశాడు? చంపలేదు. ఆ తర్వాత ఫిలిస్తీన్లు దండెత్తి ఆ రాజ్యం మీదకి వచ్చిన తర్వాత అందరూ ఫిలిస్తీన్లతో యుద్ధం చేయలేక ఇశ్రాయేలు ప్రజలందరూ పారిపోయినప్పుడు వీళ్ళిద్దరు కూడా చనిపోతారు. చూద్దాం 31వ వచనం. 31వ వచనంలో చూడగలిగితే, 31వ అధ్యాయంలో చూడగలిగితే ఫిలిస్తీన్లు దండెత్తుతారు. దావీదు గారేమో బయట ఉంటాడు. దండెత్తి వచ్చేసి ఇశ్రాయేలుతో యుద్ధం చేయనప్పుడు ఫిలిస్తీన్లు ఎదుటి నుండి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పారిపోతారు. 31వ అధ్యాయము ఇదంతా మీకు తెలిసిందే కాబట్టి అక్కడ జరుగుతున్న విషయం, వాళ్ళందరూ కూడా ఎలా చనిపోతారో ఒక విషయాన్ని చూద్దాం. 4వ వచనాన్ని చూద్దాం. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములు మోయవానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనొల్లకుండెను. ఇదంతా కూడా మనకి తెలిసిందే కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఫిలిస్తీన్లు దండెత్తి వస్తారు. ఆ దండెత్తి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళతో యుద్ధం చేయలేక వీళ్ళు పారిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి చంపే దేనికి అని పక్కన ఉన్నవాడిని నన్ను చంపే అంటారు. అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే సౌలు కుమారులు ఏమైపోతారు? అందరూ చనిపోతారు. ఇప్పుడు అందరూ చనిపోయిన తర్వాత వెనక ఎవరన్నా ఉండారా? ఇంకా దావీదు గారికి ఎవరన్నా ఉన్నారా? ఏమీ లేదు. ఇప్పుడు మనకి కనపడుతున్న పరిస్థితి ఏంటంటే ఉపకారం చేశాడు దావీదు గారు. ఉపకారం చేయగానే ఆ ఉపకారాన్ని మరిచిపోలేదు. ఎవరు మర్చిపోలేదు? యోనాతాను మర్చిపోకుండా సహాయపడుతూ ఉన్నాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు గద్దెన ఎవరు ఎక్కుతారు? ఇప్పుడు ఎవరు ఎక్కుతాడు గద్దెన? దావీదు ఎక్కాడు, ఇంకా రాజు అయ్యాడు. రాజు అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇంకా మనకి ఇంకేమైనా గుర్తుంటాయి? ఇతను చనిపోయిన తర్వాత ఏమైనా గుర్తుంటాయా? ఏం గుర్తుండవు. కానీ దావీదు గారు కూడా ఉపకారాన్ని మర్చిపోలేదు. బిడ్డలారా, యోనాతాను గారు చేసిన ఉపకారాన్ని మర్చిపోలేదు దావీదు. ఎందుకంటే అతన్ని చంపాలని అనేక సార్లు ప్రయత్నించినప్పుడు ఆ ఉపకారాన్ని మర్చిపోలేదు. అది జ్ఞాపకం చేసుకుని ఒక స్థాయికి వచ్చిన తర్వాత అతను ఏం చేస్తున్నాడో సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుండి చూద్దాం పిల్లరా. చూడండి, ఒక స్థాయికి వచ్చిన తర్వాత చాలా మందికి ఏంటంటే దేవుడు ప్రేమించి వారి పరిస్థితిని గమనించి ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత, ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు? మర్చిపోతారా లేదా? దేవుడు ప్రేమించి వారి పరిస్థితిని గమనించి వారికి ఒక స్థాయిని ఇచ్చిన తర్వాత వెంటనే ఆ స్థాయిని మర్చిపోతూ ఉంటారు. ఇదనైతే దావీదు గారు అయితే మర్చిపోలేదు పిల్లరా. దావీదు గారు మర్చిపోలేదు. ఎందుకంటే తనకు సహాయపడిన వ్యక్తిని గుర్తు తెచ్చుకొని మాట్లాడుతున్న మాట ఈ 9వ అధ్యాయం చదువుతాం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడుగుతున్నాడు. అయ్యా, నేను అనేక సార్లు ఉపకారం పొందుకున్నాను, అనేక పరిస్థితుల్లో. ఆ యోనాతానే లేకపోతే నా పరిస్థితి ఎప్పుడో అయిపోయింది. దేవుడు అతని ద్వారా ఇతనికి సహాయం చేశాడు. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, అసలు యోనాతాను ఉన్నాడా? లేడే. లేకపోయినా అతని కుటుంబంలో ఎవరైనా ఉన్నారని ఎంక్వైరీ చేపిస్తున్నాడు. చూడండి, మనసు ఉండాలి,
సహాయపడే మనసు ఉండాలి. ఒక వ్యక్తి ద్వారా మేలు పొందుకున్న తర్వాత అతను పోయిన తర్వాత అతని కుటుంబంలో ఎవరైనా ఉన్నారని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాడు. చూడండి, ఈరోజు ఈ మధ్యకాలంలో ఒక చర్చికి వెళ్ళాను. నేను ఒక చర్చికి వెళ్ళాను. ఆ చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళిన తర్వాత అక్కడ పాస్టర్ గారు ఏమో చనిపోయాడు. పాస్టర్ గారు చనిపోయిన తర్వాత ఆ మెయింటైన్ ఎవరు చేయాలి? పాస్టర్ గారు, వాళ్ళ కొడుకులు వాళ్ళు ఉండాలి. అయితే ఆ పాస్టర్ గారిని పక్కన పెట్టేశారు. వాళ్ళ కొడుకుని వాళ్ళని పక్కన పెట్టేసేసి ఆ పాస్టర్ గారు వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి దాన్ని నడిపిస్తున్నారు. వీళ్ళేని అంటే వాళ్ళు లేరు, ఇంక వీళ్ళదే మెయింటైన్. గమనించండి, అంతకాలం చేసిన పాస్టర్ గారు ఏమైపోయారు? వాళ్ళ కుటుంబం ఏమైపోయింది? వాళ్ళ కుటుంబాన్ని పక్కకి నెట్టేశారు. వాళ్ళ కుటుంబాన్ని పక్కకి నెట్టేసి వీళ్ళు చేస్తున్నారు పరిచర్య. అసలు చాలా బాధ అనిపించింది. అంతకాలం కష్టపడ్డాడు కదా, ఇప్పుడు పాస్టర్ గారు ఏమైనా హ్యాపీగా ఉంటాడా? దేవుడు హ్యాపీగా ఉంటాడా? శత్రువునే ప్రేమించమంటున్నాడు. అసలు పాస్టర్ గారిని వారి పిల్లలని పక్కకి నెట్టేసేసి వీళ్ళు మెయింటైన్ చేసేస్తున్నారు. ఏరు వాళ్ళు లేరంటే వాళ్ళు లేరు, కనపడట్లా. ఇప్పుడు ఎవరిది పెత్తనం అంటే ఇదంతా మేమే చేయాలి, చేయాలని. పాస్టర్ గారు భార్య కనపడట్లేదు, వాళ్ళ పిల్లలు కనపడట్లేదు, మొత్తం ఇదంతా మెయింటైన్ ఎవరు చేస్తున్నారు తెలుసా? పాస్టర్ గారు వాళ్ళ అక్కోళ్ళు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ తరపున తప్పితే వీళ్ళెవరు కనపడట్లేదు. ఆ పరిస్థితులను చూడంగా చాలా బాధ అనిపించింది, చాలా బాధ వేసింది. పాస్టర్ గారు కష్టపడ్డాడు కదా, మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చేసి సరే పరిచర్య, వాళ్ళకి వాకింగ్ లేకపోవచ్చు, వాళ్ళని కూడా ఒక పక్కన వాళ్ళ మెయింటైన్ అన్న చేయడానికి ఒక అవకాశం ఇవ్వాలి కదా. లేదు మేమే చేయాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది అక్కడ ఆ సంఘంలో జరుగుతుంది, కంటికి కూడా కనపడలేదు ఆ సంఘం. ఆ కుటుంబ సభ్యులు ఏమైపోయారంటే ఎక్కడికో వెళ్తున్నారంట, వేరే చర్చికి వెళ్తున్నారంట. అది స్థాపించింది ఎవరు? పాస్టర్ గారు. వాళ్ళ భార్య పిల్లలు కనపడాలి, వాళ్ళు ఎక్కడికో వేరే చర్చికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళని ఇక్కడ ఉండనేయట్లేదు. పరిస్థితులు చూడండి పిల్లలు. ఆ సంఘం అంతా ఆ పాస్టర్ గారి ద్వారా ఉపకారం పొందుకుంది. ఎలాగుండేది పరిస్థితి? ఎంత బాధాకరం. చూడండి, ఇంక ముందుకు వెళ్ళిపోదాం. ఈ సందర్భాన్ని ఒకసారి ఆలోచించగలిగితే 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చనిపోయారు. ఎవరు చనిపోయారు? యోనాతాను గారు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉన్నాడు, ప్రకటన చేస్తున్నాడు, ఎవరైనా ఉండారా? అసలు ఉపకారాన్ని మర్చిపోవట్లేదు. చూడండి, దావీదు గారు పొందుకున్న ఉపకారం అంటే పొందుకున్న మేలును మర్చిపోవట్లేదు. ఇప్పుడు పోయారనుకోండి, మనకు తెలిసిన వాళ్ళు, మనతో దగ్గరగా ఉన్న వాళ్ళు, మనకు మేలు చేసిన వాళ్ళు పోయారనుకోండి, ఇంకా తర్వాత ఆ కుటుంబాన్ని పట్టించుకుంటామా? వాళ్ళ పలకరిస్తామా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తామా? ఇంకా మాకు కట్ అయిపోయింది. ఏం కట్ అయిపోయింది? వాళ్ళకి మాకు ఏం కట్ అయిపోయింది? కట్ అయిపోయింది. ఇంకా మాకు సంబంధం లేదు, నువ్వు మాకు సంబంధం లేదు. అతను ఉన్నంత బట్టికే నువ్వు మాకు బంధువురాలివి, అతను లేకపోతే నీకు మాకు సంబంధం లేదు. సంబంధం లేదా సంబంధం? దేవుడు కూడా కట్ చేస్తాడు పిల్లలారా. దేవుడు కూడా కట్ చేస్తాడు. మేలైనది చేయనెరిగి అలాగే చేయని వారికి ఏం కలిగిద్ది? పాపము కలిగిద్ది. అంటే వాళ్ళు ఉన్నంత వాటికైనా, అతను ఉన్నంత వాటికైనా నీ బంధుత్వం. అతను లేకపోతే బంధుత్వం లేదా? అతను లేకపోతే ప్రేమ లేదా? ఆలోచించండి. అతను లేకపోతే ఇంకా మీ ప్రేమ ఏమవ్వాలి? లేడు, ఇంకా అతను లేడు కాబట్టి ఇంకా నాకు ఏమీ లేదని చెప్పేసి హ్యాపీగా బ్రతకట్లేదేనా? ఆలోచించడం మొదలు పెడుతున్నారు. చూడండి పిల్లలు, ఆలోచించి మాట్లాడుతున్న మాటను చూడండి. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించడం మొదలు పెట్టండి. పోయిన తర్వాత ఆలోచిస్తున్నారు, ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా? మనం వెతుకుతాం. ఆ కుటుంబంలో ఒక స్థాయిలో ఉన్నారనుకో, వాళ్ళని తెచ్చేసుకుంటాం మనం అయితే. అవునా కదా? ఆ కుటుంబంలో ఉన్నవారు ఒక స్థాయిలో ఉంటే అప్పుడు ఆలోచిస్తాం. అదే కనుక హీనమైన స్థితిలో, దీనమైన స్థితిలో ఉంటే వారి గురించి ఆలోచించడం మొదలు పెడతాం. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నా మాటను చదువుకుంటూ ముందుకు వెళ్దాం. చాలా విషయాలు మాట్లాడుతున్నాడు ఇక్కడ.
యోనాతానుని బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబా అని ఒకడు ఉండగా వారు అతని దావీదు నద్దకు పిలువనంపిరి. అంటే సౌలు కుటుంబంలో ఒకడు ఉన్నాడు, పనిచేసేవాడు ఒకడు ఉన్నాడు, సేవకుడు ఒకడు ఉన్నాడు. అతని పేరేంటి? సేబాయ్. అతను పిలిపిస్తున్నాడు. వారు అతని దావీదు నద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగుగా అతడు నీ దాసుడినే నేనే సీబాను అనెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఒకడు శేషించి ఉన్నాడా? ఇప్పుడు ఆలోచిస్తున్నాడు ఏం చేయాలనుకుంటున్నాడు. నేను ఉపకారము చూపుటకు, ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా? ఎవరైనా ఉన్నారా? శేషించి ఉన్నాడు. ఎవరైనా మిగిలి ఉన్నారా? ఈరోజు ఎవరికి ఉంటుంది ప్రియుల ఇలాంటి మనసు? ఎవరికి ఉంటుంది? ఆలోచించండి. దావీదుకున్న మనసు చూడండి. అసలుకి ఆ మేలు పొందుకోగాల, ఆ మేలు పొందుకోగాల, ఆ మేలు మర్చిపోకుండా ఎవరైనా ఉన్నాడా? ఎవరైనా ఉన్నాడా? ఆలోచించండి పిల్లలారా. చనిపోయాడు, సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు, ఇంకెవరైనా తన కుమారులు చనిపోయారు, ఇంకెవరైనా ఉన్నారు? శేషించిన వారు ఎవరైనా ఎంక్వైరీ చేస్తాం మనం? చేస్తామా? అతని గురించి ఎవరున్నారు, ఎవరన్నా ఉన్నారని చెప్పేసి ఆలోచించడం మొదలు పెడతాం. ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత అందరినీ మర్చిపోతాం లేదా? ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మనకి మేలు చేసిన వారిని మర్చిపోతామా లేదా? మర్చిపోతాం. కానీ దావీదు గారు ఉపకారాన్ని, ఆ మేలును జ్ఞాపకం చేసుకుంటూ వెతకటం మొదలు పెడుతున్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎక్కడైనా ఉన్నారు. శేషం అంటే ఎవరైనా ఒక్కరన్నా ఉన్నారేమో, శేషం శేషం ఎవరైనా మిగిలి ఉంటారా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. అతన్ని అడుగగా సీబా యోనాతానుకు రాజుతో ఎలాంటి వాడు ఉన్నాడంట? యోనాతానికి కుంటి కాళ్ళు గలవాడు, కాళ్ళు లేని కుంటోడు ఒకడు ఉన్నాడు అని చెబుతున్నాడు. అన్ని ఉన్నవాడునే తెచ్చుకోవడం అంతంత మాత్రం. ఇంకా కుంటోడిని తీసుకురావాలంటే పరిస్థితి ఎలాగుండేది ఆలోచించండి. ఈ సమాధానం చెప్పినప్పుడు ఇంకా మాట్లాడుతున్న విషయాన్ని చూడనా. అతను ఎక్కడున్నాడని రాజు అడుగుగా అప్పుడు రాజైన దావీదు అతన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. చూడండి పిల్లలు, అతను ఏం చేస్తున్నాడు? తెప్పేస్తూ ఉన్నాడు. తీసుకొని వచ్చేసి మెషీబోతును వెంటనే ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు దగ్గరికి వచ్చేసి సాగిల పడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇతను ఏ స్థాయిలో ఉన్నాడు? రాజు స్థానంలో ఉన్నాడు. వెంటనే సాగిలపడి నమస్కారం చేయగా అందుకు దావీదు భయపడదు. ఒకవేళ మా తాతను బట్టి నన్ను కూడా వేసేయడానికి తెచ్చాడేమో ఆలోచన వస్తాయా లేదా? ఎందుకంటే తన తాత అంతా ఇంత ఇబ్బంది పెట్టలేదు. ఒకవేళ నేను శేషం మిగిలానని నన్ను కూడా వేయటానికి ఏమంటారు? శత్రు శేషము ఏమంటారు? మిగలకూడదు అంటారు. నేను మిగిలి ఉన్నానేమో, నన్ను కూడా వేయటానికి తీసుకొచ్చాడేమో, నన్ను ఏ చెరసాలు వేస్తాడో లేకపోతే ఉరి తీస్తాడో నన్ను లేపేస్తాడని చెప్పేసి భయపడుతూ ఉన్నాడేమో పరిస్థితి. అవునా కదా? సౌలు అంతా ఇంత చేశాడా? ఆయనకి ఉండిద్దా లేదా? మనకు కోపం ఉండిద్దా? మనకి కోపం వచ్చిందనుకో, వాళ్ళు లేరనుకో, వాళ్ళ పిల్లల మీద పగ తీర్చుకునే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. వాళ్ళ పిల్లల మీద పగ తీర్చుకునే వారు ఉన్నారు. ఎందుకంటే మీ నాన్న దొరకలేదు, మీ తాత దొరకలేదు, నిన్నేసేస్తాను. జరిగేది అటు అంతా కూడా. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా జరుగుతున్నాయి పరిస్థితులు. సినిమాలన్నీ ఏంటి? సినిమాలన్నీ కూడా ఏం చేస్తాడు? ఈడు పగ పెట్టుకుంటాడు, వాడు తీర్చుకోలేడు, ఈడు పోతాడు. వీడి బొంగాలు వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కుమారుణ్ణి, వాళ్ళ మనవరాల్ని చంపేయడానికి ప్రయత్నం. సినిమాలన్నీ అయ్యాయి. అది ఎలాగ ఉంటాయి? సూపర్ డూపర్ హిట్లు. పగ తీర్చుకోవటం.
వెనక్కి కూడా చూడండి. అక్కడికి రాగాల పరిస్థితి ఏంటంటే, ఒకవేళ నన్ను కూడా ఏమైనా చంపుతాడేమో అని చెప్పేసి భయపడుతూ ఉన్నప్పుడు అప్పుడు దావీదు గారు మాట్లాడుతున్నాడు. దావీదు అంటున్న మాటను చూడండి. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజంగా, ఈ మాటను అండర్లైన్ చేసుకోండి, ఇది చాలా అవసరం అన్నమాట. నిజముగా నేను నీకు ఉపకారము చూపి అంటే ఈయన కూడా దావీదు గారు ఎలా మారిపోతున్నాడో తెలుసా? ఉపకారము మరవని మహనీయుడుగా మారుతున్నాడు. ఆలోచించండి. మాట్లాడుతున్న మాటను చూడండి. ఎవరి నిమిత్తం అంటున్నాడు? నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజంగా ఆయన ఎంతగా నాకు సహాయపడ్డాడు అంటే, ఆయన సహాయపడపోతే నేను ఈ రోజు ఈ స్థాయిలో నేను ఉండేవాడికి ఎప్పుడో మట్టిలో కలిసిపోయాడు. దేవుడు అతను ప్రేరేపించి అనేక పరిస్థితుల్లో అతన్ని తప్పించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవేగా, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆయన అని చెప్పేసి మొత్తం కూడా ఇప్పించేస్తాడు. ఇట్లా మొత్తం తన దగ్గరే పెట్టుకుంటుంటాడు. ఈరోజు చూడండి, పొందుకున్న ఉపకారాన్ని మరిచిపోయే వారిగా మనం ఉంటున్నామా? అయితే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి సౌలు పరిస్థితి, ఆ రాజ్యానికి ఉన్న పరిస్థితిని బట్టి ఉపకారం చేయగానే మరలా అతను ఏం చేశాడు? అపకారం చేయడానికి తలపెట్టినప్పుడు యోనాతాను గారు దావీదు గారికి ఏం చేశాడు? ఉపకారం చేశాడు. ఇప్పుడు ఆ ఉపకారం పొందుకున్న తర్వాత, ఆయన ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత, ఆయన చనిపోయాడన ఇంకెవరైనా ఉండారా, ఈ కుటుంబంలో ఎవరైనా ఉన్నారని సహాయపడటానికి ప్రయత్నించాడు. దావీదు గారు కూడా ఎలా కనపడుతున్నారంటే ఉపకారాన్ని మరచిపోని మహనీయుడుగా కనపడుతున్నాడు. అట్లా ఇంతేనా? ఒక మనిషిని మాత్రమే అంటున్నాడా అంటే దేవుణ్ణి కూడా మర్చిపోవట్లేదు. ఆయన దేవుణ్ణి కూడా మర్చిపోవట్లేదు. ఈరోజు మనుషులు గుర్తుపెట్టుకుంటాం, దేవుణ్ణి ఏం చేస్తాం? ఒక స్థాయి రంగాన్ని దేవుణ్ణి ఏం చేస్తాం? మర్చిపోతారు. దేవుడి దగ్గరికి రారు. ఒకప్పుడు దీనమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడా నువ్వే దిక్కంటాం. ఆ స్థితిలో నుండి దేవుడు విడిపించి ఉన్నతమైన స్థితి రంగాలే దేవుని సన్నిధి, దేవుని కార్యక్రమాలు మర్చిపోతాం లేదా? ఒక స్థాయి రంగాల దేవుణ్ణి మర్చిపోతాం, దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ దావీదు గారు దేవుణ్ణి కూడా పక్కన పెట్టలేదు. ఎందుకో తెలుసా? దేవుడు చేసిన ప్రతి మేలును, ప్రతి ఉపకారాన్ని తలుచుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. మనిషి చేసిన మేలును మర్చిపోవట్లేదు, అలాగే దేవుడు చేసిన మేలును కూడా మర్చిపోవట్లేదు. చూద్దాం ఒకసారి 103వ కీర్తన గ్రంథము 103వ అధ్యాయంలో దేవుడు చేసిన మేలుని బట్టి ఆయన ఎలాగా స్తుతిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ మాటను కూడా చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఈ మాటను అండర్లైన్ చేసేయండి. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఎన్ని మేలు చేశాడు. ఎప్పుడైనా ఎవరితో చెప్పుకుంటున్నాడు తెలుసా? ఎవరితో చెబుతున్నాడు తెలుసా? తన ప్రాణంతో తను చెబుతున్నాడు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావంటే, నువ్వున్న ఈ స్థాయిలో ఉన్నావంటే తన ప్రాణంతో తాను మాట్లాడుకుంటున్నాడు. దేవుడే. లేదంటే ఈ 2024 నువ్వు కనపడేదానివా? కనపడేవాడు. ఏదో పరిస్థితుల్లో చూడండి, కరోనాలో మనకంటే గొప్పవారు ఎంతో మంది వెళ్ళిపోయారు. బ్రతికి ఉన్నామంటే ఆయన కృప. ఆ కృపను తలుచుకుంటూ దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే, ఇప్పుడు ఎలాగైపోతుంది పరిస్థితి అంటే, దేవుడిచ్చిన ఈ దయా కిరీటాన్ని మర్చిపోయి బ్రతికే వాళ్ళు ఎంతమంది. దేవుడి ద్వారా మేలు పొందుకొట్టు అనేకమైన మేలు పొందుకొట్టు ఆయన మరిచిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు చెప్పండి? మరిచిపోవట్లేదు ఉపకారాన్ని. ఈయన మహనీయుడుగా కనపడుతున్నాడు. చూడండి పిల్లలారా, ఉపకారం, దేవుడు చేసిన ఉపకారాన్ని దేన్ని మర్చిపోక తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను. ఎందుకంటే సహజంగా మర్చిపోతూ ఉంటాం మనం.
దేవుడు చేసిన ఒక స్థాయిని ఇచ్చినప్పుడు ఆ స్థాయిని మర్చిపోతూ ఉంటాం. ఈ దేవుడు లేకపోతే నాకు ఈ స్థాయి లేదే, దేవుడు లేకపోతే నా జీవితం ఎప్పుడు నా పేరు మరోబడి ఉండేదే అనే ఆలోచన మనకి ఉండాలి పిల్లలారా. దావీదు గారు ఒక మనిషి చేసిన మేలును మర్చిపోవట్లేదు, అలాగే దేవుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోవట్లేదు. చూడండి పిల్లలారా, మర్చిపోవట్లేదు. మర్చిపోక మాట్లాడుతున్న మాట పిల్లలు ఇది. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవద్దు అంటున్నాడు. దేనిని మర్చిపోవద్దు అంటున్నాడు. అంటే మరిచిపోకుండా తనను తాను గుర్తు చేసుకుంటున్నాడు. ఈ రోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఈ రోజు మన స్థితి, మనము బ్రతికి ఉన్నాము అంటే దేవుడు దయతలిచి అవకాశాన్ని ఇస్తే మనము బ్రతికి ఉన్నాము. ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు అంటున్నాడు. దేనిని మర్చిపో మాకు అని తన ప్రాణంతో తను మాట్లాడుకుంటున్నాడు. మన ప్రాణంతో మనం మాట్లాడుతున్నామా? మనిషి చేసింది దాన్ని మర్చిపోలేదు, అలాగే దేవుడు చేసిన దాన్ని ఈ రోజు మనిషి చేసిన దానికి మనిషికి సహాయపడుతూ ఉంటాం. మరి దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం. ఆలోచించండి పిల్లలారా. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. అంటే దేవుడు ఎలాగ కనపడుతూ ఉన్నాడు అంటే దేవుడిని కూడా మర్చిపోకుండా దేవుణ్ణి స్తుతించేవాడుగా కనపడుతూ ఉన్నాడు. చూడండి, దేవుడిని మర్చిపోకుండా స్తుతించేవాడు, కనపరిచేవాడుగా కనపడుతున్నాడు. ఉపకారాన్ని మర్చిపోవట్లేదు, దేవుణ్ణి మర్చిపోలేదు, అలాగే మనిషిని మర్చిపోలేదు. ఉపకారము మరువని మహనీయులు పిల్లలారా. వీళ్ళు ఎవరు కనపడుతున్నారు? యోనాతాను కనపడుతున్నాడు, అలాగే ఎవరు కనపడుతున్నారు? దావీదు కనపడుతున్నాడు. దావీదు యోనాతానుని మర్చిపోలేదు, అలాగే దేవుణ్ణి మర్చిపోలేదు. కానీ కొంతమంది ఉంటారు, మేలు పొందుకున్న తర్వాత వెంటనే మర్చిపోయేవాళ్ళు, జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఒక మాటను చూపించేస్తాను, నేను ముగింపులోకి వచ్చేసాను. ఒక మాటను చూపిస్తాను. చూడండి, ఆదికాండంలో కనపడతారు. ఎవరు అక్కడ? ఆదికాండంలో కనపడతారు. ఆదికాండం 40వ అధ్యాయం అనుకుంటా, 40వ అధ్యాయంలో కనపడుతూ ఉంటారు. ఎవరు అక్కడ కనపడతారు? యోసేపు గారు కనపడతారు. యోసేపు గారు ఎక్కడున్నాడు? యోసేపు గారు చెరసాల్లో ఉన్నాడు. ఆ చెరసాల్లో ఉన్నప్పుడు ఆయనకి కళలకి అర్థం చెప్పే ఒక ఇది ఉందన్నమాట. అప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటను చూద్దాం. 12వ వచనం ఒకటి చూడండి. అక్కడ 14వ వచనం చూడండి. 14వ వచనం. అక్కడికి ఇద్దరికి కళలు వస్తాయి. ఆ కళలు వచ్చినప్పుడు ఆ కళల భావం చెబుతూ అప్పుడు మాట్లాడుతున్నమాట. 14వ వచనం. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు, ఈ ఇంట్లో నుండి నన్ను, ఈ పరిస్థితుల్లో నుండి నన్ను బయటికి ఎప్పుడు ఏమంటున్నాడు? ఆ పరిస్థితి నీకు మరలా నీకు వచ్చిన తర్వాత నీకు క్షేమము కలిగినప్పుడు. ఇతని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? భయంకరమైన పరిస్థితి. ఇతను కూడా తీసుకొచ్చి చెరసాల్లో వేసేసారు. ఆ పరిస్థితుల్లో ఏం చెబుతున్నాడో తెలుసా? నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, క్షేమం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలుసా? క్షేమం వచ్చిన తర్వాత, ఒక స్థితి వచ్చిన తర్వాత మర్చిపోతున్నాడు. ఎవరు మర్చిపోతున్నాడో తెలుసా? యోసేపు గారిని మర్చిపోతున్నాడు. ఒక స్థితి వచ్చిన తర్వాత అతను మర్చిపోతున్నాడు. చూడండి, తన మాట ఇచ్చిన వ్యక్తిని చూడండి. ఆ మాటను కూడా చూడగలిగితే 22వ వచనం లేకపోతే 21 నుండి చూడండి. అయితే యోసేపును జ్ఞాపకం చేసుకొనగా అతన్ని ఏం చేశాడు? మర్చిపోయాడు. అంటే పొందుకున్న మేలు ఏమైపోతున్నాడు? మర్చిపోతున్నాడు. మాట అయిన సహాయమా కాదా? మర్చిపోతూ ఉన్నాడు. అంటే ఉపకారం మర్చిపోయేటట్టుగా ఉంటున్నారు ఈరోజు. గమనించండి, ఉపకారం చేయగానే ఆ ఉపకారాన్ని మరిచిపోయేవారుగా ఉంటున్నాడు. కానీ ఉపకారం మరువని మహనీయులు యోనాతాను గారు కావచ్చు, దావీదు గారు కావచ్చు. ఈరోజు మన పరిస్థితి ఎలాగుంది ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు
సహాయపడ్డాడు దావీదు గారు. సహాయపడినప్పుడు ఈయన ఎలాగున్నాడు? సహాయపడిన వ్యక్తికి ఏ విధంగా ఉండాలి? తిరుగుబాటు చేసేవాడు సౌలు లాగా మనం ఉంటున్నాం లేదా? సౌలు ప్లేస్ ఎవరిది అంటే మనదే. ఆయన ద్వారా అనేకమైన మేలు పొందుకుంటాం, ఆయన మీదే తిరుగుబాటు చేస్తున్నాం లేదా అధ్యక్ష? చెప్పండి. సౌలుకున్న పరిస్థితి మన దగ్గర ఉందా లేదా? మేళ్ళు అయితే అన్ని పొందుకుంటున్నాం, అన్ని మేళ్ళు పొందుకుంటున్నాం. కానీ ఆయన మీదే తిరుగుబాటు, ఆయనే చంపటారు. అంటే దావీదు గారి ప్లేసులో దేవుని పెట్టుకోండి. దేవుడు మనకి ఎన్ని ఉపకారాలు చేశాడు ఆయన. ఇప్పుడు సౌలు లాగా మనం ఎలాగున్నామంటే, సౌలు ప్లేసులు ఎవరున్నామో తెలుసా? మనమే. ఆయన మాటకు పొడవాలని చెప్పేసి పొడిచే పరిస్థితి. ఏ విధంగా అంటే నేనేం చేయట్లేదు ఆయన్ని, అంటే గాయాలు రేపుతూ ఉన్నామా లేదా? ఆయన గాయాలు రేపుతూ ఉన్నాం. ఆయన ద్వారా మేళ్ళన్నిటి పొందుకున్నాం, అనేకమైన మేలు పొందుకున్నాం, అనేక పరిస్థితుల్లో నుండి మేలు పొందుకొని ఇప్పుడు ఎలాగైపోయామంటే ఆయన మీద తిరుగుబాటు చేసేవారుగా ఉన్నాం. దావీదు మీద ఏ విధంగా అయితే సౌలు తిరుగుబాటు చేశాడో అలాగే మనము కూడా దేవుని మీద ఏం చేస్తున్నాం మనమంతా. ఇప్పుడు సౌలుకున్న లక్షణాలు మనలో ఎలాగున్నాయి చెప్పండి? చెప్పచ్చు, ఖచ్చితంగా చెప్పచ్చు. సౌలుకున్న లక్షణాలు మనలో ఎలాగున్నాయి? పుష్కలంగా ఉన్నాయి. ఆయన ద్వారా అనేకమైన ఉపకారాలు, మేలు పొందుకుంటున్నాం, మరలా ఆయన మీదే తిరుగుబాటు చేస్తున్నాం. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. అయితే ఈ ఉదయకాలాన దేవుడు నిన్ను బ్రతికించి అవకాశాన్ని ఇచ్చి నిన్ను నిలబెడుతూ ఉన్నాడు అంటే ఆ మేలు మరిచిపోక, ఆయన చేసిన మేలు మరిచిపోక మరలా సరిచేసుకొని ముందుకు అడుగులు వేయడానికి మనం ప్రయత్నించాలి పిల్లరా. మర్చిపోయామంటే మనుషులమే కాదు. ఆయన చేసిన మేలు మరిచిపోయామంటే మనుషులమే కాదు. ఇంకా మరొక ఆయన స్తుతిస్తూ ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ ముందుకు కొనసాగాలని ప్రభు పేరట తెలియజేస్తూ, సౌలు లాగా కాదు కానీ మనం ఉండవలసింది. బాగానే ఉన్నాడు, ప్రారంభంలో బాగానే ఉన్నాడు. సౌలు పరిస్థితి ఏమైనా మామూలుగా ఉందా ఏంటి? దేవుని ఉద్దేశాలన్నీ కూడా అతను నెరవేర్చు. కొంతకాలానికి పాడైపోయాడు అతను. ఫస్ట్లో బాగానే ఉన్నాడు. మనం కూడా ఫస్ట్లో ఎలాగున్నాం లేదా? సౌలు ఎలాగున్నాడు చెప్పండి? ప్రారంభంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడా లేదా? ఫస్ట్లో బాగున్నాడా లేదా? అన్ని చూసుకున్నాడా లేదా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడు. మధ్యలో పుట్టింది మాయదార రోగం. ఎప్పుడు పుట్టింది? మధ్యలో పుట్టింది. అందుకనే ఆ పరిస్థితి ఎలాగ మారిపోయిందంటే చాలా భయంకరంగా మారిపోయింది. తన కత్తి తీసుకొని తానే పొడుచుకొని వచ్చింది పరిస్థితి. ఎందుకో తెలుసా? దేవుణ్ణి పక్కన పెడితే ఆ ఉపకారాన్ని మరిచిపోతే మన పరిస్థితి అంతే. కాబట్టి ఒక్కసారి అయితే ఈ ఉదయకాలాన్ని సౌలు జీవితాన్ని చూపిస్తున్నాడు, అలాగే తన కుమారుడు యోనాతాను జీవితాన్ని చూపిస్తున్నాడు, అలాగే దావీదు గారి జీవితాన్ని చూపిస్తున్నాడు. మనకి ముఖ్యంగా దావీదు గారి జీవితాన్ని, సౌలు జీవితాన్ని, వీళ్ళ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకుంటూ మన జీవితం ఎలాగుంటుందో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. సకలాశీర్వచనములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున మీ పాద సన్నిధికి చేరి తండ్రి, ఉపకారం మరవని మహనీయుడు గురించి తండ్రి దేవా, దావీదు గారి గురించి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు. అందరి బట్టి మీకు వందనాలు. మా జీవితంలో తండ్రి దేవా, మీరు మా పట్ల అనేకమైన మేలు చేశారు, అనేకమైన ఉపకారాలు చేశారు. దేవా, మా జీవితంలో సౌలు లాంటి మనసు మాలో ఏమన్నా ఉందేమో వాటి నుండి మమ్మల్ని విడిపించి తండ్రి దేవా, మీరు చేసిన ప్రతి మేలును తండ్రి జ్ఞాపకం ఉంచుకొని ముందుకు అడుగులు వేయడానికి మీ కృపను అనుగ్రహించండి. అవును తండ్రి, మాకు అనేకమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మీరే మమ్మల్ని తప్పించారు. మా జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో మీరు నిలబెట్టారు. దీని జ్ఞాపకం, ఇది నీ వలన కలిగిందని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు అడుగులు వేయగలిగిన కృపను అందరికి మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.